ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను. ఆనంద్ని ఈ ఊరు నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమ్మడిగా కదిలి వచ్చింది. మా అక్క కూతురు పెళ్ళే ఇవాళ అక్కడికే వెళ్తున్నాను. నేను లేకపోతే ఒక్క పని కూడా జరగదు. గెంటేస్తున్నారక్క. ఏంటి ఊళ్ళో నుంచి గెంటేస్తున్నారా? వచ్చి సైకిల్ ఎక్కు. నాకు స్కూల్ కి లేట్ అయిపోతుందా? ఒకరిని ఊళ్ళోంచి గెంటేస్తున్నారు. నా పేరు ఆనంద్. నన్నెందుకు ఈ ఊరు నుంచి బయటికి పంపిస్తున్నారో తెలియాలంటే ముందు మీకు మా ఊరు గురించి తెలియాలి. మీరెవర్రా ఈ దారిలో రావడానికి? మీరెవరో, ఎప్పుడు ఈ ఊరికి వచ్చారో, ఎలా వచ్చారో మాకు తెలియదేంట్రా? ఎప్పుడు ఈ అడుగు పెట్టారు. ఈయన మా నాన్న విశ్వనాథం. వయసులో నాకంటే పెద్దవారు. ఏంట్రా ఇది? కంచేయా? మనుషుల మధ్య కంచేంట్రా? అందుకేనయ్యా ఊర్లకు మధ్యలేస్తున్నాం. రై, ఎలారా ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది? ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నావయ్యా. మిమ్మల్ని తప్పకోండి. రే, ఏంట్రా గొడవ? అయ్యా, నా కూతుర్ని ఈ కొడుకు లేపుకుపోయాడయ్యా. ఇది వేరే కులం అయ్యా. నా ముఖం ఎలాగయ్యా మా కులపోలకు చూపించేది? దాన్ని మొక్కలో పెంచి పువ్వులా చూసుకున్నానయ్యా. అది ఏది అడిగితే అది ఇచ్చా. డ్రెస్, చాక్లెట్, బెల్లం బూంది. ఇప్పుడు అది లేచిపోయింది. అయ్యా, నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కలలు కన్నాను. అన్ని కలల్లోనూ మా కులపోళ్లే వచ్చేవారయ్యా. నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా. రే, ఏంట్రా పెద్ద ఫీలింగ్స్? ఒక్కలో ఫీలింగ్స్. నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నిన్ను అట్నీ చుట్టూ మార్చేసిందనుకో, నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను, వేరే మతం ఫీలింగ్స్ గాను అయిపోయేవి. ఇప్పుడు ఆ పక్కన ఉన్నోడివి, ఈ పక్కన ఉండేవాడివి. నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్ని ఒక నర్స్ చేతిలో ఉన్నాయిరా. అయ్యా, నేను హోమ్ డెలివరీ. రైట్. ఎవడది హోమ్ డెలివరీ? రే, కులమారా ముఖ్యం? నేను అప్పుడే చెప్పానయ్యా, మతము ముఖ్యమని. అయ్యా, మీ మాటలని ఇక్కడ ఎవరు మారేలేదు గాని మీరు వెళ్ళండి అయ్యా, మేము చూసుకుంటాం. రైట్, రారా. చెయ్యవు. అయ్యా వద్దయ్యా, నిన్నే కదయ్యా కట్ చేశారు. రే, అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి. మరి మొన్న కోసింది అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి. మరి ఇప్పుడు ఎందుకయ్యా? అసలు కులమే లేదని చెప్పడానికి. ఇవ్వరా చెయ్యి. నీ చెయ్యి. ఎవ్వరా? ఏ కలర్ రా రక్తం? రెడ్ అయ్యా. రెడ్. మరి నీది? లైట్ పింక్ అయ్యా. ఏయ్, ఏంట్రా పింక్ రెడ్? ఎవరిదైనా ఎరుపేరా? మనుషులంతా ఒకటే. అర్థమైందా? బాగా అర్థమైందయ్యా. మీ అందరికీ అర్థమైందా? మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది. మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. మన రాష్ట్రం బాగుంటేనే మన డిస్ట్రిక్ట్ బాగుంటుంది. ఛై, దేశం అని చెప్పాలరా. పైకి రండి కిందికి పోతామంటారేంటి? అయ్యయ్యయ్యయ్య, అందరు రండి, ముందు కంచె తీసేద్దాం. తోయండి. రే, ఆగండ్రా. రే, ఆపండ్రా. ఆపమంటే నా వల్ల కావట్లేదురా. అందరూ ఒకే పక్కుండి తోయండ్రా. మా నాన్న వయసులోనే కాదు, ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు. నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు. స్టూడెంట్ గా కాదు, టీచర్. ఎవరి క్లాస్ ఇది? ఎందుకు వీళ్ళంతా ఇలా అరుస్తున్నారు? మ్యామ్, సోషల్ పీరియడ్ మ్యామ్. ఆనంద్ సార్ క్లాస్. మమ్మల్ని కాపాడేవాడే లేడా? మనమిద్దరం కలిసి జీవించాలంటే
నువ్వు ఒక్కడే మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి. అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా? సూపర్ బ్రో. నేనే. దొరికిపోయాం. రేయ్, దొరికారా? పదండ్రా ప్రిన్సిపల్ దగ్గరికి. వదండి సార్, మేము చెప్తాం. ఏం చెప్తారు? ఏం లేదు సార్. మీరంతా కౌంటర్ హైట్ కూడా లేరు. మీరెలా టికెట్ తీసుకున్నారు? ఆన్లైన్ లో సార్. ఆన్లైన్ లోనా? ఆన్లైన్ క్లాస్ కి రండిరా అంటే డేటా లేదన్నారు. ఇప్పుడు ఎలా వచ్చిందిరా డేటా? ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా? తర్వాత మీకు పెళ్లి అవుతుంది. అచ్చి, సిగ్గుపడతారేంట్రా? మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తుందిరా. ఉంటే థియేటర్లో మీరుండాలి, లేదా నేనుండాలి. మీరొద్దురా, నేనే పోతా. రే రే రే, లోపలికి కాదురా, బయటికి పోండి. పోండి బయటికి. పిల్లలంటే పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా ఉండాలి. నమస్కారం మేడం, చెప్పండి. నమస్కారం సార్. ఆనంద్ వాళ్ళ స్కూల్ కి రాలేదు. స్కూల్ కు రాలేదా? క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి. సినిమాకా? రోజుకో రకం గోల. ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్. నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను. నేను చూసుకుంటాను మేడం, నేను చూసుకుంటాను. నాన్న, ఇదిగో చూడు, నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు. హే మావయ్య ఏంట్రా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి. అయ్యా కలిసిపోయారు అయ్యా. అన్నా రండి రండి రండి, అందరూ రండి, రండి 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 రండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. కలిసిపోలేదురా, అనుకోకుండా మార్కెట్ లో కలిసాం అంతే. నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా. ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని. కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లెలి కొడుకు ఇచ్చి చేశారుగా. రేయ్, నేను పెళ్లి చేయలేదురా, వాళ్లే పెళ్లి చేసేసుకున్నారు. ఏమే, నేను తనకేం చెప్పాను? ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో, కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా? నా మాట ఫాలో అయిందా అది? అయ్యా, ట్విట్టరో ఇన్స్టాగ్రామో అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు, కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా? ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది, తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు. కానీ మీ అమ్మాయి మీ చెల్లెలి కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి? పర్లేదు పర్లేదు, కానీ ఒకటయ్యా, నిజమైన ఆదర్శవంతులంటే మీరే. మీరేమంటారా? అవునన్నా, కరెక్ట్ అన్నా. బాగా చెప్పావు. ఆదర్శవాది విశ్వనాథం, ఆదర్శవాది విశ్వనాథం, ఆదర్శవాది విశ్వనాథం. మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు, స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరాస్వామి గారి మునిమనవడు, ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు, ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి నేనే ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ, పాశం, స్నేహం, ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లను మా మతానికి, ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం. సంతకం పెట్టు. ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను వెళ్లే ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ. రే, ఓ కాఫీ రా. నేను బిజీరా. లేట్ అయిపోతుంది, ఫాస్ట్ గా కాఫీ తేరా. రే, ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా? నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా? ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు. సాల్వ్ చేయడానికి కాదు, నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి. అది మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా. రాగానే మల్లికి నాన్నకి గొడవ, అంతేగా? మల్లికని ఇంట్లో నుంచి పంపించారా? అయితే బావకి నాన్నకి. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్. గుడ్ మార్నింగ్. మన స్కూల్ కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు. ఏంటి ఆనంద్ సార్, ఇవాళ ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు? నేను లోపలికి పోతాను, మీరు సినిమాకి పోండి. ఆవిడ పేరు జెసికా. లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాజ్. కమ్. P15 అయితే హ్యాపీగా మధ్యలో కూర్చొని చూడ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది.
from Cambridge. మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. జెసికా, మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది. Why, madam? ఇక్కడ సోషల్ టీచర్ లేరా? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అతను ఒక వేస్ట్ ఫెలో. స్కూల్ ఎగ్గొట్టేసి సినిమాలకు వెళ్తాడు. తప్పు సార్. మూర్తి, జెసికాకి 6th ఏ సెక్షన్ చూపించు. మూర్తి ఎందుకు మేడం? నేను తీసుకెళ్ళి చూపిస్తా. మేడం ప్లీజ్ దిస్ వే. చూసారా సార్ ఎక్స్ట్రా? హాయ్, ఐ ఆనంద్, సోషల్ సైన్స్ టీచర్. యా తెలుసు. మీది ఫ్రాన్సే కదా? కాదు, అయితే ఏంటి? లేదు, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్ గా ఉంది. యాక్చువల్లీ మీరు మాట్లాడడం వల్లే తెలుగుకి వెలుగొచ్చిందండి. What do you want? మీ మొబైల్ నంబర్ ఇవ్వగలరా? Mobile number? How can you ask? Are you taking advantage of me because I'm a foreigner? కొంచెం కూడా సెన్స్ లేదా? నువ్వెలా టీచర్ అయ్యావ్? యూస్లెస్. సెన్స్ లేదా? హలో, ఎంత మాట అనేసిందే. మన టైం బాగుండి ఎవ్వరు చూడలేదు. Are you sure you want to sell your father's land? Mum, you know my situation. You know my London restaurant's in debt. You already sold everything we had. Let's keep this land. It's our only connection to India. Even if we live here for under 50 years, we'll still be foreigners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here? We're all moving back to England once this land has been sold. Do you really want to live with those incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావా నువ్వు? బుక్స్ లో కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు. అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్? నీ కనీసం 5th క్లాస్ ఎక్కడుందో తెలుసా? నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు. మేడం, మనం తర్వాత డిస్కస్ చేద్దాం మేడం. నేను డిస్కస్ చేయట్లా, తిడుతున్నాను. అనవసరంగా కెలికినట్టున్నాను. జెసికా వచ్చి 3 రోజులైంది. తన నంబర్ తీసుకుని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి. చేసావా? లేదు. అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు. అంతే కదా? గివ్ మీ అన్ ఆన్సర్. డైనోసార్ ప్రిన్సిపల్ డాలౌసి మనోరల్. గుడ్ మార్నింగ్ సార్. ఆవిడెప్పుడూ అంతే. డోంట్ మైండ్. ఆన్సర్ మీ అంటారు. ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు. ఈగోయిస్ట్. నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను. ఎవరెవరికి ఆన్సర్ తెలీదో వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను. కనీసం అప్పుడైనా వాళ్ళ ఆన్సర్ తెలుసుకుంటారు కదా. అందుకే పిలిచి. Sorry. I misunderstood you when you asked for my phone number. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. Kid. అవునండి. మీదే ఏరియా? French colony. ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే. సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్, ఆస్క్ మీ. మన ఏరియాలో మంచి వెజిటబుల్ షాప్ ఉందా? ఉంది.